ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా అది అంటే ఎందుకైనా అలా అనేది చెప్పలేం. కానీ ఏంటంటే ఇది ఈ మార్పులు అనేవి కొంచెం అంటే వీరికి వారికి మద్దతు ఇచ్చే బదులు, సపోర్ట్ చేసే బదులు, వీరికి ఓటేయండి వాడండి లేకుంటే వారికి ఓటేయండి అని చెప్పే బదులు డైరెక్ట్ ముద్రగడ్డ వారి అబ్బాయి వారి బంధువులు దాదాపు 3-4 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని పత్రికలు వేళ అంటే 3-4 సీట్లతో ఏం అవ్వస్తారు. ఇది ఎందుకంటే ఓ పార్టీ పరంగా కాపు ఇంపాక్ట్ ఉంటుంది. ఉండొచ్చు కాపు ఇంపాక్ట్ ప్రెషర్ గ్రూప్గా పనిచేస్తారు. కానీ ప్రెషర్ గ్రూప్ ఆ మాటకు వస్తే జగన్ దగ్గర ప్రెషర్ గ్రూప్ లేదా, కాపులది చంద్రబాబు దగ్గర ప్రెషర్ గ్రూప్ లేదా, కాపులందరికీ ఒరిగిందే ఉంది. ఆ విషయానికి వస్తే ముద్రగడ్డ గారు చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు. ఆయన ఫ్యామిలీలో 3-4 పోటీ చేసి గెలిచినంత మాత్రం ఏ మార్పు జరగదనేది ముద్రగడ్డ గారికి ఉన్నటువంటి స్పష్టతనే అనుకోవాలి. అందుకే ఆ మేరకు ఆయనకి పెద్ద అనవసరమైన వ్యక్తిగతమైనటువంటి కెరీర్ అభిలాషలు లేవు. దానిలో ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఆ మాటకు వస్తే చంద్రబాబు దగ్గర కూడా కాపులు ఉంటారు కొంతమంది. వాళ్ళ ప్రెషర్ చంద్రబాబు మీద లేదా గతంలో, ఇప్పుడు జగన్ దగ్గర ఉన్నారు. అంటే దాంతోనే మారటల్లా. ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక 175 సీట్ల స్టేట్ అది. అట్లాంటి స్టేట్లో 3-4 గెలిచితే ఊరికే వాళ్ళ వరకు వాళ్ళ సంతృప్తి, మేము ఎమ్మెల్యేలు అయ్యాం అనేది తప్పితే ఇంకోటి ఉపయోగం లేదు. అందుకని ఓవరాల్ ఇక్కడ ఏంటంటే ఆ 3-4 వల్ల ఏం జరగదు. నేను ఉదాహరణ చెబుతే ఇక్కడ మన తెలంగాణలో కూడా బర్రెలక్క అమ్మాయి వచ్చారు. అంటే అమ్మాయి శిరీష్ అనుకుంటా పేరు. అమ్మాయి వచ్చారు. అమ్మాయి వచ్చి నిరుద్యోగ సమస్య మీద ఆయన అమ్మాయి నిలబడి, సరే ఓడిపోయినా కానీ ఓడిపోయారు, గెలిచారనుకోండి. ఆయన గెలిచి కూడా ఆ నిరుద్యోగాన్ని పరిష్కారం చేయడానికి ఒక్కదిగా చేయగలదా? ఏ పార్టీలలో పోని గెలిచిన పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అమ్మాయి కాంగ్రెస్లోకి వెళ్ళి ఏమైనా మార్చగలదా? కాంగ్రెస్ చేత కొత్తగా ఉద్యోగాలు ఇప్పించగలదా? అంటే ఇక్కడ లేదు సమస్య. మీకు ఒకళ్ళు అరతో అయ్యే సమస్యలు కాదు. సింబాలిక్గా ఒక సమస్యని రిప్రజెంట్ చేస్తూ వచ్చింది. జనాలకు ఆ సమస్యని ప్రజెంట్ చేయడంలో హయ్యర్ లెవెల్ నుంచి, అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి అమ్మాయి ప్రాబ్లమ్ని ప్రజెంట్ చేసింది. అలా ముద్రగడ్డ గారు ఇటు ఆ సింబాలిక్గా అక్కర్లే ఆయనకి. ఇప్పుడు పోయి మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన వాయిస్ తినే పరిస్థితి లేదు. ఆయన మామూలుగా అలా ఉన్నా వింటున్నారు కాబట్టి ఆయన చెబుతున్నాడు ఆయన వాయిస్ ఆయన. ఎస్ అండ్ ఓవరాల్గా ముద్రగడ్డ నాకు తెలిసి జనసేన అనుకుంటా, జనసేన వైపు ర్యాలీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అదే అంటే కొంచెం క్యాస్ట్ ఓరియంటేషన్ కూడా బాగానే ఉంది కదా ఆయన ముద్రగడ్డ గారు. ఇంపాక్ట్ ఏం రకం ఉంటుంది? ఇంపాక్ట్ దాని ప్రభావం చాలా ఉంటుంది. పవన్ కళ్యాణ్కి స్థిమితం లేదు. పవన్ కళ్యాణ్ అటు ఇటు గంతులేస్తాడు. పవన్ కళ్యాణ్ తప్పులు ఒప్పులు మాట్లాడుతున్నారు కదా, జగన్ మాట్లాడుతున్నారు. మనం కూడా చాలాసార్లు విమర్శించాం. అయినా ఇప్పుడు ముద్రగడ్డ గారిని ఒక స్టెబుల్గా ఒక ప్రిన్సిపుల్డ్గా ఉంటారని అనే వ్యక్తి కనుక పవన్తో చేరేటట్లయితే పవన్కి చాలా ఎడిషనల్ అడ్వాంటేజ్. ఆ ఎడిషనల్ అడ్వాంటేజ్ పవను తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు అది తెలుగుదేశానికి కూడా అడ్వాంటేజ్ ఆటోమేటిక్గా. కాకపోతే ఏంటంటే పదే దగా పట్టం జనం వంతా అనేది కాదండి. లాస్ట్ టైం చంద్రబాబును వ్యతిరేకించారు ఓపెన్గా వైసీపీకి. అదే నేను అంటుంది. ఇప్పుడు చంద్రబాబుని వ్యతిరేకించి వైసీపీ వస్తే వైసీపీని వ్యతిరేకించి మళ్ళీ చంద్రబాబు. ఇంతేనా జీవితం? మీకు లెక్కలేని తరం రావట్ల రాజకీయ నాయకులు ఎక్కడికి పోతారనేది, ఇవాళ కాకపోతే రేపు ఇక్కడే ఉంటారనేది. అందుకనండి సమస్య మారటలేదు కదా. మీకు కాసేపు ఇటు మంచి ఆయన కానీ ఆయనకు కూడా దిక్కుతోచని స్థితి. ఇంకో పక్క పోదామంటే ఏ పక్క లేదు కదా. ఆయనకు కూడా తోచని స్థితి. అయితే కాంగ్రెస్గా అయితే జగన్ కావాలి, లేకపోతే తెలుగుదేశం కావాలి. ఈ లెక్కలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన సమస్యకు పరిష్కారం తెలుగుదేశం దగ్గర ఉందని అనుకుంటున్నాడని కూడా నేను అనుకుంటున్నా. ఉందని అనుకోకపోయినా ఆయన గత్యంతరం లేదు. సామాజికంగా యాక్టివ్ ఉన్నారు కాబట్టి అనివార్యత అది. ఆయన అనివార్యంగా ఎట్టబడుతున్నాడు తప్పితే సమస్యకు ఆయన గట్టిగా అడిగితే సమస్యకు పరిష్కారం ఉందా, మరి పోనీ పవన్ కళ్యాణ్ దగ్గర చంద్రబాబు దగ్గర ఆ సమస్యకు పరిష్కారం ఉందా అని గట్టిగా అడిగితే కొంత నీతి ఉంది కాబట్టి ఆయన చెప్పేదానిలో అది ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఆయన అడిగితే కనుక. ఎందుకంటే ఆయనకి ఆ నమ్మకం ఉంటుందని నేను అనుకోను. అంత యాక్టివ్గా ఉన్నటువంటి చురుకైన నాయకుడు ఇంత చూసిన ఆయన తెలుసు, అది తప్పదు. అది కాకపోతే 175 స్థానాల్లో 150 స్థానాల పైగా గెలిచింది. మళ్ళీ ఎన్నికలు పెట్టినా కూడా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 100-120 వస్తాయి వైసీపీకి అని ఆ పార్టీ ఇంటర్నల్ సర్వీస్లో చెప్తున్నాయి. ఈ క్రమంలో ఎందుకు ముద్రగడ్డ వైసీపీకి దూరం కావాల్సి వస్తుంది అంటే మీరు అన్నట్లు వారు? అంటే జగన్ గెలుస్తాడని లెక్కేసుకుంటే మన అది వేరు. జగన్ గెలుస్తాడని లెక్కేసుకుంటే ముద్రగడ్డ గారు తన ప్రిన్సిపల్ని గెలిచే వాళ్ళ కోసం ఉండటం కోసం వదులుకోడని, అంతే కదా, గెలిచే వాళ్ళతో ఉండటం కోసం వదులుకోడని. బహుశా ఆయన నెగిటివ్స్ చూస్తున్నాడు. కేసీఆర్ నాని గారు ఏదో పాజిటివ్ చూసి లేకపోతే ఇటు భరించలేక ఇటు అవమానాలు జరుగుతున్నాయని అడ్డుపోయారు. గెలుస్తాడని కాదు కదా. అంటే ఆయన లెక్కలో అయితే గెలుస్తాడని కావచ్చు. ఎందుకంటే 54 తెలుగుదేశానికి వస్తున్నాయని